హే గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. చిక్కుడుకాయలు అనేది ఇలా ఉంటాయి. మనం ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా మనం చాకుతో కట్ చేస్తే చిన్న తొక్కలాగా వస్తుంది. అదైతే తీసేసుకోవాలి. అది ఉంటే తినడానికి నచ్చరు చాలామంది. సో ఇలా మనం అన్నీ కట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. నేను 1/2 kg చిక్కుడుకాయలు తీసుకుంటే 1/4 kg టమాటా తీసుకున్నాను. ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ 3 స్పూన్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక ముందుగా వాష్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు తింటే చాలా మంచిది హెల్త్కి. డెఫినెట్గా ట్రై చేయండి. చిక్కుడుకాయలు అనేది సీజనల్ కాబట్టి సీజన్ టైంలో ఏవి దొరికినా కూడా అవి డెఫినెట్గా తినడానికి ట్రై చేయండి. దానివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం బాగా ఫ్రై అయ్యాక చిల్లీ పౌడర్, కర్రీ పౌడర్, సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమాటా వేసేసుకోవాలి అన్నీ. ఇలా టమాటా వేసుకొని ఒక్క 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చేస్తే చాలు. ఈ రెసిపీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 2 విజిల్స్ వచ్చాక చల్లగైన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఇలా ఉంటుంది. రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేసేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలి కదా, చేసేయండి. థ్యాంక్ యూ.